హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెషయా గ్రంథము 55 అధ్యాయంలో ఏముందంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. కొన్ని సందర్భాలలో మనం ఆలోచించిన రీతిగా జరగకపోతే మనం మనం బాధపడతాం కదండీ! కానీ దేవుని ఆలోచన ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ మనం ఎదురు చూడాలి. ఆయన చిత్తం ఏంటి మనం తెలుసుకోవాలి. మన చిత్తానుసారంగా మనం వెళ్ళకూడదు. మన చిత్తానుసారంగా ఎళ్ళినప్పుడు చాలా సందర్భాలలో ఫెయిల్ అవుతా ఉంటాము. కానీ దేవుని చిత్తాన్ని పట్టుకొని మనం వెళ్ళినప్పుడు మనం విజయం అనేది మనకుంటదండి. ఆమెన్. దేవుని తలంపులు మన తలంపుల కంటే తక్కువైనయా? కాదు కదండీ! ఎంతో ఉన్నతమైనవి అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన చిత్తానికి మనం లోబడినట్లయితే, ఆయన చిత్తాన్ని మనం చేయువారిగా ఉంటామండి. హల్లెలూయా! మీరు దేని గురించి దిగులు పడే పని లేదు. కానీ ఆయన చిత్తానికి మీరు ఆయనకి అప్పగించుకున్నట్లయితే, దేవుని చిత్తము, ఆయన తలంపులు మీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్.